హలో అండి అందరికీ వెల్కమ్ టు రానశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రానశ్రీ 1 గ్రామ్ గోల్డ్లో మరిన్ని కొత్త అప్డేట్స్ అనేవి మీకు ఈ వీడియోలో చూపిస్తుంది. చాలా డిఫరెంట్ మేకింగ్స్ అండ్ న్యూ కలర్స్ కూడా మనకి కస్టమైజేషన్ వచ్చేసాయి. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి రీస్టాక్ వచ్చాయండి. ఇవైతే మనకి మామూలు డిమాండ్ లేదు. లాస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు అయితే మంచి ఆర్డర్స్ వచ్చాయి. మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాము, అప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది. సో 1 వీక్లో మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాము. దీంట్లో ఇప్పుడు కలర్స్ ఏవి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి. బ్లాక్, రెడ్ చాలా సేల్ అయిపోయాయి. సో అవి మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయి. సో మీకు బ్లాక్ కావాలి అన్నా లేదు, రెడ్ కావాలి అన్నా లేదు, లైట్ గ్రీన్ కూడా ఉందన్నమాట. సో లైట్ గ్రీన్ కావాలి అంటే కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి. ప్రతి ఒక్కటి కూడా బీడ్స్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అంతా కూడా చూడండి చాలా నీటి ఫినిషింగ్ అనేది ఉంటుంది. చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది అంతా కూడా. సో ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో ఇందులో కలర్స్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే మనకి మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్న చంద్రహారం చైన్ యూజ్ చేసి ఇలా పెట్టామన్నమాట. సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు గ్రీన్ ఉంది అండ్ బ్లాక్ ఉంది అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో, లేదు సింగిల్గా పింక్ కావాలన్నా కూడా ఉంది. సో మీరు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. సేమ్ యాస్టిజ్, ఇంకా ఇది గోల్డ్ రిప్లికా అని చెప్పొచ్చు. ఎందుకంటే మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది. లుకింగ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి సేమ్ యాస్టిజ్ గోల్డ్ చైన్ లానే లుక్ అవుతుందండి. అండ్ మంచి మంచి కస్టమైజేషన్స్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇందులో మీకు ఏమైనా బాగుంది, నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి. నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మీకు స్టాక్ దొరకదు, ఐటెం దొరకదు అనే డౌట్ అయితే ఉండదన్నమాట. అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటే, రీసెల్లింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. సో చాలామంది రీసెల్లర్స్ కూడా మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి అప్డేట్స్ అండ్ మంచి బెస్ట్ ప్రైస్లో కూడా మనకి గ్రూప్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి డైలీ కూడా. సో మీరు ఫర్ దట్ ఇంకా ఇన్స్టాలో కానివ్వండి, మీ స్టేటస్లో కానివ్వండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మీరు కూడా ఇలా 1 గ్రామ్ గోల్డ్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ జ్యువెలరీ, అంటే డిఫరెంట్ మేకింగ్స్తో ఉన్న డిఫరెంట్ కలర్స్, మంచి మంచి కలర్స్లో ఉన్న హ్యాండ్మేడ్ బీట్ జ్యువెలరీ అనేది మీరు కూడా ఇంట్లో ఉండి సేలింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. సో ఇలా ఈజీగా మనం ఇంట్లో ఉండి ఇలాంటివి సేల్స్ చేసుకుంటూ ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అడిగారు అనేసి ఇంకా రీసెల్లింగ్ ఆప్షన్స్ కూడా పెట్టాను. మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అందరూ కూడా. సో 1 ఇయర్ బ్యాక్ నుంచే నేను రీసెల్లర్స్ కూడా ఇస్తున్నానండి. సో అప్పటి నుంచి కూడా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇంకా కొత్తగా న్యూ రీసెల్లర్స్ కూడా చాలామంది యాడ్ అవుతూనే ఉన్నారు. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది యాడ్ అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్లీ వెల్కమ్ అండి మన ఛానల్కి అయితే. అండ్ చాంద్బాలీలో చూసారు కదండి, ఇవన్నీ కూడా ఒక కస్టమర్ అయితే డిఫరెంట్ మేకింగ్ చేయించుకున్నారనమాట మల్టీలో. సో మీకు ఇంకా వేరే కలర్స్ ఏం కావాలన్నా సరే కస్టమైజ్ చేసి ఇస్తాను. అండ్ మీకు సిల్వర్లో మంచి బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే తీసుకొచ్చేసానండి. చాలా బాగున్నాయి. అయితే ఈ స్టడ్స్లో చాలామంది ఏం అడిగారంటే, మేము తర్వాత ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అందులో సిల్వర్ మనకి మళ్ళీ రెడ్యూస్ అవుతుందా అనేసి అడిగారనమాట. తప్పకుండా అవుతుందండి. మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా సరే మీకు 60% అయితే సిల్వర్ మళ్ళీ మీకు వస్తుంది, ప్రైస్ కట్టిస్తారు. అండ్ స్టోన్స్ వితౌట్ స్టోన్తో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనకి గోల్డ్ కూడా అంతే కదండి, మనకి విత్ స్టోన్తో వెయిట్ అనేది పడుతుంది. మళ్ళీ మనం దాన్ని రీమేక్ ఇచ్చినప్పుడు కానీ లేదా వేరే ఏమన్నా రిప్లేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా స్టోన్ వెయిట్ అనేది తీసేస్తారు కదా. సో సిల్వర్లో కూడా సేమ్ యాస్టిజ్ అంతే అనమాట. సో వితౌట్ స్టోన్తో ఉన్న వెయిట్లో మీకు ఎక్కడికి వెళ్ళినా సరే 60% వాల్యూ అనేది కట్టిస్తారండి. సో ఇయర్ రింగ్స్లో అయితే ప్రజెంట్ సిల్వర్లో ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసానండి. చాలామంది ఇంకా బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్ సెట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో ముందు అవి కూడా ట్రై చేస్తానండి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సిల్వర్ స్టడ్స్కి అయితే మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో మంచి ఆర్డర్స్ అయితే వచ్చేస్తున్నాయి. తొందరగా స్టాక్ కూడా అయిపోతుందండి. సో కాబట్టి నెక్స్ట్ దీని మూవింగ్ని బట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకా పెద్ద సెట్స్ కూడా తీసుకొద్దాం అనుకున్నాము, నెక్ సెట్స్ అట్లా. సో ప్రెజెంట్ అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఇయర్ రింగ్స్ వర్క్ అయితే. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ముందు మీకోసం నేను నెక్ సెట్స్ కూడా తప్పకుండా తీసుకొస్తానండి సిల్వర్లో. అండ్ సిల్వర్లో బ్యాక్ చైన్స్ కూడా అడుగుతున్నారు కదా, అవి కూడా ట్రై చేస్తాను తప్పకుండా. అండ్
హ్యాండ్మేడ్లో అయితే మనకి కలర్స్ అయితే పిక్లో ఏదైతే చూపిస్తున్నానో సేమ్ యాస్టిజ్ అదే కలర్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రియల్గా పిక్ తీసి మీకు పోస్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా స్టోన్ కానివ్వండి, బీడ్ కలర్ కానివ్వండి, లెంత్ కానివ్వండి, ఇదంతా కూడా మనకి సేమ్ యాస్టిజ్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే వస్తుంది అనమాట. అండ్ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి, లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ చూస్తేనే ప్రతి ఒక్క ఐటమ్ గురించి మీరు క్లియర్గా వినగలుగుతారు, చూడగలుగుతారు అనమాట. ఎందుకంటే షార్ట్ వీడియోలో ఓన్లీ ఫొటోస్ మాత్రమే నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మీకు మోడల్స్ అన్నీ కూడా తక్కువ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఓన్లీ పిక్స్ మాత్రమే షేర్ చేస్తాను అనమాట. లేదు లాంగ్ వీడియోలో అయితే మీకు వీడియోతో పాటు మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఐటమ్స్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను వాట్సాప్ చేసినప్పుడు అడగొచ్చండి. ఇది ఏ కలర్ వస్తుంది, లేదు సైజ్ ఎంత, లెంత్ ఎంత, ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు, నేను తప్పకుండా చెప్తాను. అయితే ఈ సింగిల్ కడాస్ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసాయండి. ఇందులో వైట్ ఉంది అండ్ పింక్ స్టోన్, పర్పుల్, గ్రీన్ ఇలా 4 స్టోన్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో క్లారిటీగా చూస్ చేసుకొని చెప్పండి. మీకు టోటల్ వైట్ కావాలి అంటే కూడా అవైలబుల్గా ఉంది. లేదు టోటల్గా వైట్ ఉండి మిడిల్లో మీకు పింక్ కావాలంటే పింక్ స్టోన్ ఉంది, పర్పుల్ స్టోన్ ఉంది. సో ఎలా కావాలంటే అలా ఉంది. బట్ వీడియో అనేది క్లియర్గా చూసి మీకు ఏదైతే కావాలో అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి. మీరు ఏదైతే స్క్రీన్ షాట్ పెడతారో నేను అదే ఐటెం పంపిస్తానండి. కాబట్టి క్లియర్గా చూడండి, చూసి మీకు ఎక్కడైతే నచ్చిందో, ఏ కలర్ దగ్గర నచ్చిందో ఆ కలర్ దగ్గర స్క్రీన్ షాట్ తీయండి. ఒక కలర్ పెట్టి ఇంకో కలర్ పంపించండి అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఎందుకంటే స్టాఫ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు పిక్ ఏదైతే పెడతారో అదే పిక్లో నుంచి మీకు సేమ్ యాస్టిజ్ ఐటమ్ అనేది డిస్పాచ్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ అండి, రెడీగా ఉన్నాయి. మేకింగ్ ఐటమ్స్ అయితే మీకు తెలుసు కదా, 15 days పక్కాగా టైం పడుతుంది. సో 15 days మీరు వెయిట్ చేయాల్సిందేనండి తప్పకుండా. ఎందుకంటే హ్యాండ్మేడ్ అంటేనే మనకి తప్పకుండా టైం అనేది పడుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిందే. హ్యాండ్మేడ్లో మనకి ఈజీగా 15 days పడుతుంది. ఎందుకనంటే చాలా ఆర్డర్స్ ఉంటాయి, 1 by 1 మేక్ చేసి మీకు పంపించాలి అంటే తప్పకుండా టైం అనేది పడుతుంది. సో మాకు ఐటమ్స్ కావాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం తప్పకుండా వెయిట్ చేయాల్సిందేనండి. ఇంకా రెడీగా ఉన్న ఐటమ్స్ అనుకోండి, మీ అడ్రస్ని బట్టి అది మ్యాక్సిమం 7 daysలో అలా ఖచ్చితంగా వచ్చేస్తాయండి. సో మీ అడ్రస్లో ఏదైనా కొరియర్ ఇష్యూ ఉంటే మాత్రం మీ ఏరియాలో నాకు చెప్పండి. ఓన్లీ పోస్టల్ ఉంటే పోస్టల్ చెప్పండి, లేదు డిటీడీసీ ఉంది ఓన్లీ అంటే డిటీడీసీ చెప్పండి. మీకు ఎగ్జాక్ట్గా ఏది ఐడియా ఉంటుందో అది కనుక్కొని మరీ చెప్పండి. ఎందుకంటే కొంతమందికి డిటీడీసీ టౌన్ వరకు వచ్చి వాళ్ళ విలేజ్కి వెళ్ళదనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ముందే చెప్పట్లేదు. నేను డిటీడీసీ చేసిన తర్వాత మీరు డిటీడీసీ చేశారా, నాకు ప్రోడక్ట్ అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, మేము అక్కడికి వెళ్ళి తీసుకోవాలంట, సో మాకు పాసిబుల్ అవ్వట్లేదు అనేసి అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ముందే చెప్పండి. అది పోస్టల్, ఓన్లీ పోస్టల్ సర్వీస్ మాత్రమే వస్తుంది మ్యామ్. మాకు పోస్ట్ ఆఫీస్లోనే మాకు కొరియర్స్ వస్తాయి మా విలేజ్కి అని అనుకున్న వాళ్ళు మాకు ముందే ఇంటిమేట్ చేయండి. మీరు అడ్రస్ పెట్టినప్పుడు అడ్రస్లో పైన పోస్టల్ అడ్రస్ అనేది కంపల్సరీగా మీరు మెన్షన్ చేసి చెప్పండి. లేదు నాకు పర్టికులర్గా చెప్పినా నేను నోట్ చేసుకుంటాను. సో ఫర్ దట్ మీకు ఇంకా ఈజీగా నేను డైరెక్ట్ అదే చేస్తాను కాబట్టి మీకు డైరెక్ట్ విలేజ్కి వచ్చి డెలివరీ అవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.